ఓం నమ శివాయ. ఎవరైనా సరే ఎప్పుడైనా ఏదైనా వస్తువు కొంటే బయట వాళ్ళకి చెప్పకూడదండి. బయట వాళ్ళైనా మన సొంత అక్క చెల్లెళ్ళైనా ఎవరికైనా సరే అంత తొందరగా చెప్పకూడదండి. వస్తువులంటే ఏంటంటే బంగారం కానీ, లేకపోతే ఏదైనా విలువైన వస్తువులు బైక్ కానీ, లేకపోతే ఇల్లు కొనుక్కున్నా కానీ, ఏ ఒక్కటి కొనుక్కున్నా సరే, ఒక భూమి కొనుక్కున్నా, ఏ ఒక్కటి కొన్నా సరే అది ఎంత దగ్గర వాళ్ళైనా చెప్పకూడదండి. ఎందుకంటే దిష్టి పడిపోతాం. ఒక ఇంట్లో మనం ఇల్లు కట్టాలనుకున్నా సరే, ఇల్లు కట్టేసిన తర్వాత అనుకున్నాం సడన్గా అయిపోయిందని చెప్తే సరిపోతుందండి. ముందుగంటే రిజిస్ట్రేషన్స్ ఏం అవ్వకుండా చెప్పిస్తే మీరు అనుకున్న పని అయితే జరగదండి. ఏ ఒక్కటైనా సరే ఎవరికైనా నలుగురు చెప్పారనుకోండి, ఆ నలుగురు దిష్టి వల్ల, నరదిష్టి అంటే చాలా ఎక్కువ తగులుతుందండి. ఆ దిష్టి వల్ల మనం చేసిన పని ఏది జరగదండి. అందుకు ఏదైనా ఒక ముఖ్యమైన పని చేస్తానమంటే చాలా గుట్టుగా చేసుకోవాలండి. అలాగే మన పిల్లలకి ఉద్యోగం వచ్చిందనుకోండి, అంత తొందరగా ఎవరికి చెప్పకూడదు. తను ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత 1 వీక్ తర్వాత చెప్తే చాలా మంచిదండి. ఏదైనా చెప్పామనుకోండి, అందరూ ఒకలాగా ఉంటారని అనుకోం. ఎవరో ఒకరు బాధపడతారు, మా పిల్లలకి రాలేదు వీళ్ళకి వచ్చేసిందని. అదే అండి నరదిష్టి అంటే ఏంటో కాదు. అవతలోళ్ళు బాధపడతారు. అందులో నరదిష్టి తగిలిందనుకోండి, మనం ఇంక పైకి లేగలేం, కిందకే వెళ్తామన్నమాట. ఏ వస్తువు కొన్నా, వాహనం కొన్నా, ఎటువంటి వేవు కొన్నా సరే అంత తొందరగా ఎవరికీ చెప్పకూడదండి. ఒకవేళ వాళ్ళు అడిగారనుకోండి, అవును అలా కొన్నామని చెప్పండి. అంతేగాని మన ఆడవాళ్ళు ఏంటంటే ముందే చెప్పేస్తాం మనవలే కదని. ఎప్పుడు అలా చెప్పకూడదండి. నరదిష్టి తగిలిందనుకోండి, మనం చేసిన ఏ పనిలో కూడా విజయం కలగదండి. అందుకే చెప్తున్నాను. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః.